ఒకటే సరిపోదు. ఈరోజు విద్య ఒకటే మనకు అన్ని అవకాశాలను ఇవ్వదు. విద్య నుంచి సాంకేతిక నైపుణ్యానికి మనం ఎదగాలి. తర్వాత మనం వాటిని కనిపెట్టగలిగిన స్థాయికి మనం రాణించాలి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సంసిద్ధత తయారు చేస్తున్నామే. ప్రపంచంతో పోటీ పడాలనుకున్నప్పుడు ప్రభుత్వం యొక్క విధానాలలో స్పష్టత ఉండాలి, ప్రభుత్వ విధానాలలో కంటిన్యూటీ ఉండాలి. వీటన్నిటిని మనం చెప్పుకోగలగాలి. ఒక గొప్ప ప్రోడక్ట్ మన దగ్గర ఉన్న సరైన ప్లేస్లో పెట్టి దాన్ని మార్కెట్ చేయకపోతే ఆ ప్రోడక్ట్కి అంత గుర్తింపు రాదు. సో మనం సూపర్ బజార్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ మనకి ఏదైతే కనిపిస్తుందో ఫస్ట్ మన ఆ ప్రోడక్ట్ మీదకి ఫస్ట్ మన అటెన్షన్ రావుద్ది. మీ బెస్ట్ ప్రోడక్ట్ ఉన్న ఎక్కడో లోపల పెడితే వచ్చిన వాళ్ళు ఎత్తుకోరు. బెస్ట్ ప్రోడక్ట్ షుడ్ బి ఇన్ బెస్ట్ ప్లేస్, దెన్ ఓన్లీ యు ఆర్ గోయింగ్ టు గెట్ ట్రాక్షన్. అందుకే ఈరోజు తెలంగాణను గ్లోబల్ పొజిషనింగ్ చేయాలనేది మా ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈరోజు మేము విదేశాలలో పర్యటన చేస్తున్నాం. కొన్నిటికి కేంద్రం అనుమతించింది, కొన్నిటికి ఇవ్వలేదు. సరే, ఆ విషయాలు వెనక్కి వెళ్ళిన తర్వాత అక్కడ మాట్లాడతాను. సో ఇక్కడి వరకు ఈరోజు ఇక్కడికి రావడానికి ఆక్స్ఫర్డ్లో చదువుకోవాలన్నా, కేంబ్రిడ్జ్లో చదువుకోవాలన్నా, లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో జాయిన్ కావాలన్నా చాలా ఆర్థిక వెసులుబాటు ఉండాలి, అవగాహన ఉండాలి. ఆర్థిక స్తోమత లేకపోతే టాలెంట్ ఉన్నా కొన్నిసార్లు ఇక్కడికి రాలి. అందుకే ఈరోజు కొద్ది మందికి అందుబాటులో ఉన్న అంతర్జాతీయ ప్రమాణాలతో కూడుకున్న విద్యా సంస్థల్ని మన రాష్ట్రానికి తీసుకెళ్ళి మధ్య తరగతి, దిగువ తరగతి టాలెంటెడ్ స్టూడెంట్స్కి అందుబాటులోకి తీసుకురావాలనేది నా ముఖ్య ఉద్దేశము. ఇక్కడికి వస్తే బదుల్లో వచ్చి చదువుకుంటారు, కానీ ఈ విద్యా సంస్థలు మన దగ్గరకు వస్తే వేలల్లో లక్షల్లో చదువుకోవడానికి అవకాశం ఉంది. అందుకోసమే ఈరోజు ఫోకస్ ఆన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్. ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ తీసుకోలేదు సార్. మేము ఈ విద్యా సంస్థల్ని మన రాష్ట్రంలో ఏర్పాటు చేయించగలిగితే, ఒకసారి నాలెడ్జ్ హబ్ మన రాష్ట్రంలో క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ గోయింగ్ టు కమ్ టు అవర్ హోమ్ టౌన్. ఈరోజు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ వచ్చినా, ఈరోజు లేకపోతే డేటా సెంటర్స్ వచ్చినా, ఈరోజు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీస్ మన దగ్గరకు వస్తున్నాయంటే ఒకప్పుడు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఒక పాలసీ తీసుకోవడం వల్ల ఈరోజు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న చాలా మంది, లక్షలాది మంది స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ వీఆర్ ప్రొడ్యూసింగ్ 1,10,000 ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఇన్ మై స్టేట్, ఫ్రమ్ మై స్టేట్. సో అందువల్లనే ఈరోజు ప్రపంచంతో మనం పోటీ పడగలుగుతాం. ఇన్ని కంపెనీలు మన దగ్గరకు వస్తుంది. నెక్స్ట్ లెవెల్ లైక్ ఐఎస్బి, లైక్ నల్సర్, లైక్ ఐఐటి హైదరాబాద్, అట్లానే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూషన్స్ మన దగ్గరికి తీసుకెళ్తే మన రాష్ట్రం ప్రపంచంతో పోటీ పడగలిగిన స్థాయికి వస్తుంది. ఈరోజు ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ పర్యటన మీకు ఇక్కడ ఉన్న పరిచయాలు కానీ, మీ పొజిషన్స్ కానీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు ఉపయోగించండి. తెలంగాణ రాష్ట్రంలో మధ్య తరగతి, దిగువ తరగతి చాలా కుటుంబాలు వాళ్ళ పిల్లల్ని అంతర్జాతీయ ప్రమాణాలతో చదివించుకోవాలని ఆలోచన చేస్తుంది. ఆ పిల్లలు కూడా రాణించాలన్న పట్టుదలతో ఉన్నారు, కానీ వాళ్ళకి అవకాశం దొరకడం లేదు. అందుకే ఈ ఇన్స్టిట్యూషన్స్ మన రాష్ట్రానికి తీసుకెళ్లాలన్న ఒక ప్రయత్నంలో భాగంగానే ఈరోజు మా పర్యటన. తప్పకుండా ఈ పర్యటన భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుందని, డెఫినెట్గా తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి రాష్ట్రంగా పర్ క్యాపిటాలో తెలంగాణ ఈజ్ నెంబర్ 1. ఎవ్రీ ఆస్పెక్ట్ మీరు ఎందులో తీసుకున్న దేశంలో మొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఉన్నది. ఇది సరిపోదు. మనం ప్రపంచంతో పోటీ పడడానికి అవసరమైన అన్ని రకాల ప్రయత్నాలు చేయాలి. అందులో మీ అందరి సహకారం ఉండాలి. మీరందరూ అభిమానంతో ఈరోజు సండే అయినా ఈ మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రాంలో పాల్గొని మీరందరూ కూడా ఆదరించినందుకు, గౌరవించినందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరూ